ఈనాటి ప్రెస్ మీట్ ముఖ్య ఎజెండా రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీలో సీనియర్లకు తెలంగాణ రాష్ట్రం కోసం క్రియాశీలక ఉద్యమ పాత్ర పోషించిన ఉద్యమ వీరులకు అలాగే వరంగల్ ప్రాంతానికి చెందిన వరంగల్ బిడ్డలకే అధిష్టానం టికెట్ ఇవ్వాలని వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మేము గత 2001 పార్టీ పెట్టినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి అలాగే ఆనాడు మల్లి దశ ఉద్యమంలో ఎన్నో కేసుల పాలై జైలు పాలై మేము సైతం ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినాం. మరి అటువంటి మా పైన రమేష్ వీరేందర్ అలాగే రజనీ కుమార్తో పాటు మా కన్నా సీనియర్లు ఎవరున్నా కూడా ఇదే వరంగల్ ప్రాంతానికి చెందిన మా కన్నా సీనియర్ ఉద్యమకారులైనా మా కన్నా పార్టీలో సీనియర్లు ఎవరున్నా కూడా దయచేసి అధిష్టానము పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారే కానీ కేటీఆర్ గారే కానీ హరీష్ అన్నే కానీ కవితక్కే కానీ ఇంకా ఉమ్మడి జిల్లా ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ పెద్దలందరికీ మేము చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి పార్టీ ప్రభుత్వం పోతే పార్టీ పోయిందని వారు స్వలాభం కోసం చాలామంది పార్టీ మారుతున్నారు. కానీ మేము పార్టీ పుట్టినప్పటి నుంచి విత్తనాలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి కూడా మేము పార్టీకి లాయల్గా ఉన్నాం. కాబట్టి దయచేసి మాలో ఎవరికైనా అధిష్టానం గుర్తించి మాకు పార్టీ టికెట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. అలాగే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఓట్లకు మేము ఆ గెలుపు కోసం ఎంత క్రియాశీలక పాత్ర పోషించినామో అదేవిధంగా అంతకన్నా ఎక్కువ ఓట్లు మాకు వస్తాయని మేము నవ్వుతున్నాం. ఎందుకంటే కులాలకు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మరి ప్రజలు మమ్మలను ఇక్కడ ఉమ్మడి జిల్లా ప్రజలందరూ మమ్మల్ని గుర్తిస్తారు. అట్లా గుర్తించి ప్రేమించే మమ్మలను ఒకసారి అధిష్టానం కార్పొరేటర్గా అవకాశం ఇస్తే కార్పొరేటర్గా చేయడం జరిగింది. పార్టీలో కూడా మేము క్రియాశీలకం చేసినాం. కాబట్టి దయచేసి మరొకసారి మేము అధిష్టానానికి కేసీఆర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండదండంగా ఉండే కార్యకర్తలను కాపాడుకోవాలి. వారు స్వలాభం కోసం పోతే ఎవరో బ్లాక్మెయిల్ చేసి ఎవరో పోతే దయచేసి వారిని బతిమాడించిన అవసరం కూడా మనకు లేదని నేను నమ్ముతున్నాం. మరి నాతో పాటు క్రియాశీలంగా ఉద్యమంలో పాటు పార్టీలో కూడా అటు ప్రభుత్వంలో పార్టీలో సమానంగా నాకన్నా ఎక్కువ కూడా కష్టపట్టిన ఈ నలుగురిలో మాకు ఎవ్వరికి ఇచ్చినా కూడా మేము సంతోషంగా మేము వారి కోసం కష్టపడి వారి గెలుపులో మేము పాత్రులమై తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మాకన్నా సీనియర్లు ఎవరున్నా మాకన్నా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర ఎక్కువ చేసిన ఎవరికి ఇచ్చినా కూడా వారెవరన్నా గుర్తించి పార్టీ ఇచ్చినా కూడా మేము వారు సంతోషంగా తెలియజేస్తున్నాం. దయచేసి మా మీడియా సోదరులు ఆనాడు ఉద్యమ సమయంలో మాకు వెన్నంటే ఉండి మాకు రక్షణ కవచంగా ఉండి నిలిచిన మా ప్రెస్ సోదరులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీ మీడియా పరంగా అధిష్టానానికి చేరే విధంగా దయచేసి మీ వంతు సాయం కూడా మా ఉద్యమకారులకు మా పార్టీలో పాత వారికి మమ్మల్ని మీరు దీవించాల్సిందిగా మేము రిక్వెస్ట్